హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి వివో నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఏంటంటే మనకి వివో V30. మీకు తెలిసిందే. మీకు ఇందులో మనకు రెండు వేరియంట్ మొబైల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. వివో V30 ఒకటి, వివో V30 Pro. ఈ రెండు మొబైల్ చూసుకుంటే మనకి కొంచెం హై ప్రైజెస్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్సలెంట్గా ఉండే మొబైల్స్ ఫ్రెండ్స్ ఇవి. అయితే మనకి ఈసారి మనకు వివో V30 నుంచి బడ్జెట్లో మొబైల్ అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఆ మొబైల్ వచ్చి మనకి వివో V30e. అయితే ఈ మొబైల్ అనేది మనకి జూన్లో లేదన్నా జూలైలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినాయి. అయితే అవి ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, దాని ప్రైస్ కూడా కొంచెం లీకేజ్ అయింది కాబట్టి అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ విషయానికి వస్తే మనకు మొబైల్ వచ్చి వివో V30e. ఈ మొబైల్లో చూసుకుంటే మనం అసలు డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే ఈసారి కొంచెం అమేజింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీతో కనిపిస్తుంది. కాకపోతే మనకి డిఫరెంట్గా డిజైన్ అనేది లభిస్తుంది. అది వచ్చి మనకు కొంచెం బ్రౌన్ కలర్లో లభిస్తుంది. లుక్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా వేరే లెవెల్ అనుకోవచ్చు మనకి డిజైన్ పరంగా చూసుకుంటే. అలాగే డిజైన్కి అయితే ఎవరైతే ఈ డిజైన్ ఎవరికైతే నచ్చిందో ఒకసారి అయితే కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి. ఎందుకంటే డిజైన్ అనేది ఒకసారి ఫోటో పెడతాను, చూడండి మీకు డిజైన్ ఎలా అనిపించిందో ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు మనం చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే మనకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఫుల్ విజువల్ స్విచ్ పంచోతో లభిస్తుంది. అలాగే మనకి 3D కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. కర్వ్ డిస్ప్లే అంటే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొర్రెలుగా ప్రొడక్షన్ అనేది లభిస్తుందని 100% చెప్తున్నారు. మేబీ లాంచ్ అయ్యే వరకు అయితే చూడాలి. దీనిలో చూసుకుంటే మనకు 120 రూపీస్తో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకు 1.5K వరకు బ్రైట్నెస్ అనేది లభిస్తుంది. అంటే 1500 నిట్స్ వరకు బ్రైట్నెస్ అనేది లభిస్తుంది. ఇక పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకు 2000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ఓవరాల్గా ఒపీనియన్ వచ్చి మనకైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది, వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ అనేవి మనం HDలో కంటెంట్ అనేది చూసుకోవచ్చు. అలాగే దీంతోపాటు మరొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో NFC అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈసారి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మనకి వివో నుంచి అయితే చూసుకుంటే మనకి. ఎందుకంటే మనకి వివో నుంచి మనకి డిస్ప్లే ఎలా ఉంటుందో తెలుసు. మనకి ప్రోసెసర్ కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతారు. కాబట్టి మనకి వివో అనగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కెమెరా మీద దృష్టి పెడతారు. ఇందులో కూడా అలాగనే దృష్టి పెట్టారు. దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే డిస్ప్లేతో పాటు మనం ఇంకో మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రోసెసర్ అనేది చూసుకుంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ అనేది లభిస్తుంది. ఇది కొంచెం మీడియం పర్ఫార్మెన్స్ అనే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మల్టీ టాస్కింగ్ అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఇక గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం గేమింగ్ అనేది కొంచెం చిన్న లిటిల్ బిట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. BGM లెట్ గేమింగ్ అయితే మనకి 1-2 అవర్స్ వరకు అయితే గేమింగ్ అనేది కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాయి. అలాగే ఇందులో మనకి BGM సపోర్ట్ వచ్చి మనకి 60 FPS మనకి స్మూత్ నుంచి HD వరకు అయితే 60 FPSలో గేమింగ్ అనేది బెటర్గానే హ్యాండిల్ చేయగలుగుతాయి. కాకపోతే అది కూడా మనకి 1-2 అవర్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకరైతే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది పర్టికులర్గా మనకి గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఓన్లీ నార్మల్ బేసిక్ యూజింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అలాగే మనకి కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో దానికోసం అయితే ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అది కూడా మనకి ఇంక్లూడ్ బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్. బడ్జెట్ వింటే మాత్రం అమేజింగ్ అనుకోవచ్చు. మరి ఇంత దారుణమా అని అంటారు మీరు. బడ్జెట్ చూస్తే మాత్రం అంత బడ్జెట్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో చూసుకుంటే మనకి. అలాగే ఓవరాల్గా నా ఒపీనియన్ వచ్చి మనకి ప్రోసెసర్ మీద అయితే కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోసెసర్ అనేది మనకి 4nm మీద లభిస్తుంది. అలాగే 64 బిట్ మీద రన్ అవుతుంది. కాబట్టి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.28 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఈ 2.2 క్లాక్ స్పీడ్ యూజ్ చేసుకొని మనం కొంచెం మల్టీ టాస్కింగ్ అయితే హెవీగా చేసుకోవచ్చు. కొంచెం గేమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి చిన్న డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి BGM లాంటి గేమ్స్ అయితే కొంచెం బెటర్గా అయితే హ్యాండిల్ చేయలేవు. ఇది ఒకటైతే దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఇప్పటివరకు స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ వాడేవారు ఉంటే వారు అయితే కొంచెం ఐడియానే ఉంటుంది మనకి గేమింగ్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో. వారి కోసం అయితే ఇది ఒక చిన్న డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకి గేమర్స్ ఎవరైతే ఉన్నారో. ఓవరాల్గా చూసుకుంటే ప్రోసెసర్ అనేది కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను. ఓవరాల్గా మనకు ప్రోసెసర్ డిస్ప్లే రెండు చూసుకుంటే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఈ రెండు బాగా నచ్చినాయి. ఒకసారి లైక్ అయితే కానీ ప్రోసెసర్ చూసుకుంటే కొంచెం గేమింగ్లో ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. మేబీ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రోసెసర్ తీసుకొచ్చినా ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మనకి కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రోసెసర్ డిస్ప్లే అయితే ఇది ఫ్రెండ్స్. ఇవి మీకు ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. కెమెరా విషయానికి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి కెమెరా అయితే చాలా వెరైటీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి దాని లుక్ కూడా మనకి చేంజ్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి ఈసారి కెమెరా అనేది రింగ్ లాంటివి తీసుకొస్తారు. ఆ రింగ్ చూస్తే మాత్రం మనకి ఇది మనకి రియల్మీ 12+లో మనకు లగ్జరీ వాచ్ రింగ్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అదే రింగ్ కూడా ఇందులో ఇంప్రూవ్ చేశారని అనుకుంటున్నాను. కాకపోతే చూడండి ఒకసారి లుక్ వైజ్గా మీకు ఒకసారి ఫోటో అనేది వేస్తాను. దాని రింగ్ అనేది ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. దీంతోపాటు లైట్ అనేది కూడా చాలా హైలైట్గా ఉంది ఈసారి కెమెరాలో చూసుకుంటే మనకి. ఇందులో మెయిన్ కెమెరా వచ్చి మనకి 64 MP ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి IMX సెన్సార్తో లభిస్తుంది. అది సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. ఇది వచ్చి IMX 882 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని మనం పోర్ట్రేట్ షాట్స్ అయినా ఆప్టికల్ ఇమేజెస్ అండ్ పిక్చర్ క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. దీంతోపాటు మనకు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనకు 4K 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పవచ్చు ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో. దీంతోపాటు మన సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 50 MP సెల్ఫీ కెమెరా ఫ్రెండ్స్. ఈ సెల్ఫీ కెమెరా
కెమెరాలో మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్లో చూసుకుంటే మాత్రం సెల్ఫీ కెమెరాలో మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ అని చెప్తున్నారు. మేబీ మొబైల్ లాంచ్ అయ్యే వరకు అయితే నాకు తెలిసి 4K 30 fps వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి వివో V30 సిరీస్లో ఎక్సలెంట్గా మనకు చూసుకుంటే మనకి 4K 30 fps వీడియో రికార్డింగ్ అనేది ఇచ్చేసారు మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా. మనకి ఈసారి ఇందులో కూడా మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా మనకు 4K 30 fps ఇస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి, మేబీ మొబైల్ లాంచ్ అయినాక తెలుస్తుంది మనకి ఏమి ఇస్తారో మనకి. ఇప్పుడు వరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను. ఇవి ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చి మనకు 5500 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి 45 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్. అంటే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి ఎంత లేదైనా 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకు కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 to 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాటరీ మీద ఒపీనియన్ అయితే నా అయితే ఇది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేషన్కి వస్తే ర్యామ్ వచ్చి 1GB ర్యామ్ 8GB ర్యామ్ రెండుగా లభిస్తుంది. ఇందులో మనకు ర్యామ్లో చూసుకుంటే మనకు ఎక్స్టర్నల్ చేసుకునే అవకాశం ఉంది, అంటే వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి 4GB అయితే 8GB వేసుకోవచ్చు, 8GB అయితే 16GB వేసుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. ఇక స్టోరేజ్ పరంగా చూసుకుంటే 128 ఉంటుంది, 256 స్టోరేజ్ ఉంటుంది. ఇందులో మనకు మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉందా లేదంటే నా ఒపీనియన్ వచ్చి ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఓవరాల్గా మీరు స్టోరేజ్ అనేది తీసుకుంటే మనకి హెవీ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. ఏ గురించి వస్తే ఫంటా చోయితో లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇవే స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఇంకోటి ఏంటంటే ప్రైస్ విషయం కూడా చెప్తాను. ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బడ్జెట్లో అని చెప్తున్నాను కదా. ఈసారి మనకి బేస్ మోడల్ వచ్చి మనకి ఎంత లేదని మనకి 15,000 అండర్లో 15,000 అండర్ కాదు ఫ్రెండ్స్, మనకు 20,000 అండర్ అంటే ఎంత లేదని మనకు 16,000-17,000 లోపు మనకు ఈ మొబైల్ అనేది లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే మనకి వివో లవర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీన్ని అయితే దృష్టి పెట్టండి. ఎందుకంటే మనకి ఎంత లేదని మనకి 16 నుంచి 17,000 లోపు లాంచ్ అవుతుంది. ఇది బేస్ మోడల్ వచ్చి మనకి ఎంత లేదైనా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ గురించి ఎవరికైతే నచ్చిందో ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. మరి రిక్వెస్ట్ చెప్తున్నాను. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవే స్పెసిఫికేషన్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయినాయి. మరిన్ని స్పెసిఫికేషన్ వస్తే మాత్రం మీకు మళ్ళీ ఒకసారి వీడియో అనేది ఫుల్ స్పెసిఫికేషన్ తరపుగా అప్లోడ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.